మేము సార్ మనుషులం, సార్ ఎక్కడుంటే మేము అక్కడే, సార్తోనే ఉంటాం, సార్ డైరెక్షన్లోనే పనిచేస్తాం, సార్ సార్ అంటూ తెగ ప్రదక్షిణలు చేస్తున్నారు వాళ్ళు. అయితే వాళ్ళ తీరుతో మైలేజ్ కంటే డ్యామేజ్ ఎక్కువ అవుతుంది. గురువుగారి ప్రమేయం లేకుండానే ఆయన చిక్కుల్లో పడేస్తున్నారు శిష్యులు. నిత్యం భజన చేస్తూ నిండా ముంచేస్తున్నారు. బాస్ అప్రమత్తం అవ్వకపోతే పెను ప్రమాదం తప్పదంటున్నారు ఓ కమిషనరేట్ పోలీసులు. ఇంతకీ ఎవరా సార్? ఆయనకు పొంచిన ముప్పేంటి? ఆయన్ను అలర్ట్ చేస్తోంది ఎవరు? గురువు వెంట శిష్యులు. బాస్ ఎక్కడుంటే అక్కడే. తెలంగాణ పోలీస్ శాఖలో బదిలీలపై వివాదం రాజుకుంటోంది. వడ్డించేవాడు మనోడైతే బంతిలో ఎక్కడ కూర్చున్న కంచంలో అన్నీ వచ్చి చేరుతాయన్న సామెతను గుర్తు చేస్తున్నాయి ఖాకీ పోస్టింగ్స్. హైదరాబాద్ మహానగరంలో పనిచేయాలంటే కొంతమందికి కత్తి మీద సాము, మరికొందరికి ఫోకల్ పోస్టింగ్స్లో ఉండాలంటే మహా ఇష్టం. అందుకే పోస్టింగుల కోసం సిఐఎస్ఏలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అన్ని కమిషనరేట్ పరిధిలోనూ ఇదే తంతు. ముఖ్యంగా కొత్తగా ఏర్పడిన మల్కాజ్గిరి కమిషనరేట్లో తెర వెనుక ఏదో జరుగుతోందన్న చర్చ పోలీసులు టెన్షన్ పుట్టిస్తోంది. నిజానికి అవినాష్ మహంతి పరిచయం అక్కర్లేని పోలీస్ ఆఫీసర్. మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ కు తొలి సిపిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అంతకుముందు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గా పనిచేశారు. గతంలో హైదరాబాద్ జాయింట్ కమిషనర్ గా తనదైన మార్కు చూపించారు. పోలీస్ శాఖలో విశిష్ట సేవలందించినందుకు 2024లో మెరిటోరియస్ సర్వీస్ మెడల్ కూడా ఆయనకు లభించింది. నిబద్ధతతో నిక్కచ్చిగా వ్యవహరించే అధికారిగా అవినాష్ మహంతి పేరు తెచ్చుకున్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన, మహిళలతో దురుసుగా ప్రవర్తించిన ఆయన అస్సలు సహించరు. అనేక మంది ఇన్స్పెక్టర్లను సస్పెండ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇంతవరకు ట్రాక్ రికార్డు బాగానే ఉంది, కానీ ఆయనకు కొత్త టెన్షన్ పట్టుకుంది. సిపి సార్ శిష్యులు ఆయన కొంప ముంచేలా ఉన్నారు. మీరెక్కడుంటే మేము అక్కడే ఉంటామంటూ మారం చేస్తున్నారు. దీంతో అవినాష్ మహంతి డైహార్డ్ ఫ్యాన్స్ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో తన వద్ద విధులు నిర్వర్తించి శిష్యులుగా ఉన్న సిఐఎస్ఏలకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గా చేరిన వెంటనే పోస్టింగులు ఇచ్చారని మహంతిపై టాక్. ఇప్పుడు ఆయన మల్కాజ్గిరి కమిషనర్ గా పనిచేస్తున్నారు. ఆయన శిష్య బృందం సైబరాబాద్ నుంచి మళ్లీ అవినాష్ వద్దకు వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. దీంతో పోలీసులో పోస్టింగ్ అంశం దుమారం రేపుతోంది. తన శిష్యులకు నో చెప్పలేక, వాళ్లు కోరిన చోట పోస్టింగులు ఇవ్వలేక సిపి తర్జన భర్జన పడుతున్నారట. బాస్ తీరుతో కొందరు సిఐలు, ఎస్ఐలు లోపల మదన పడుతున్నారు. సార్ మా కోసం ఏం చేయడం లేదని బాధపడుతున్నారట. నిజానికి వివాదాలకు దూరంగా ఉంటూ కర్తవ్యాన్ని నిర్వహించడం వల్ల ప్రజల్లో అవినాష్ మహంతికి మంచి గుర్తింపు ఉంది. సైబరాబాద్ లో డ్రగ్స్ నివారణకు, మహిళల రక్షణకు పెద్దపీట వేశారు. ట్రాఫిక్ నిబంధనల అమలులోనూ కొత్త పద్ధతులను ప్రవేశపెట్టారు. హైదరాబాద్ లో క్రైమ్ డీసీపీగా ఉన్నప్పుడు అనేక సంచలన కేసులను, ఆర్థిక నేరాల్ని ఛేదించారు అవినాష్ మహంతి. అందుకే ఆయనతో పనిచేసేందుకు ఎస్ఐలు, సిఐలు తహతహలాడుతున్నట్లు మరికొందరి వాదన. ఇప్పటికే మల్కాజ్గిరి కమిషనరేట్లో పోస్టింగులు లేకుండా అనేక మంది సిఐలు నిరీక్షిస్తున్నారు. తమకు మంచి రోజులు వస్తాయనుకున్న తరుణంలో సిపి శిష్యుల పైరవీలు కాకరేపుతున్నాయి. తమకు మళ్లీ మొండిచేయి తప్పదని కొందరు తలలు పట్టేసుకుంటున్నారు. నిజాయితీ గల అధికారిగా ఎంతో పేరున్న అవినాష్ మహంతికి శిష్యుల రూపంలో చెడ్డ పేరు వస్తుందనే ప్రచారం జోరందుకుంది. వాళ్ళ బదిలీలతో పోలీస్ వ్యవస్థలో నైతిక విలువలు దెబ్బతిని ప్రజల్లో నమ్మకం తగ్గే ప్రమాదం ఉంది. పారదర్శకతతో కూడిన బదిలీ విధానాన్ని అమలు చేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. వెయిటింగ్ లో ఉన్నాడని కాదని కొత్త వాళ్లకు అవకాశం ఇస్తే మల్కాజ్గిరి కమిషనరేట్ లో బదిలీల చిచ్చు రాజుకోవడం ఖాయం. పోస్టింగ్ లేని వారికి అవకాశం ఇస్తే ఇక్కడ కూడా ఆయన శిష్యులు పెరిగే అవకాశం ఉంది. మరి మల్కాజ్గిరి సిపి మహంతి ఏ నిర్ణయం తీసుకుంటారో అనే సస్పెన్స్ వీడడం లేదు. శిష్యులను అందలమెక్కిస్తారో లేదంటే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నళ్లకు బాధ్యతలు అప్పగిస్తారో చూడాలి. వాస్తవానికి తన టీంలో సమర్థులుండాలని ఎవరైనా కోరుకుంటారు. అందులో తప్పు లేదు. సిపి విచక్షణాధికారాన్ని కాదనలేం. కాకపోతే ఇన్ని రోజులు వెయిటింగ్ లో ఉన్నవాళ్లపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు. తమకు ఛాన్స్ ఇస్తే బాగా చేస్తామంటున్నారు. మరి ఆ దిశగా పోలీసు పెద్దలు ఆలోచన చేస్తారని ఆశిద్దాం.